వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సడన్ గా రిషికొండ బీచ్ అయితే సందర్శించడం జరిగింది. ఆకస్మికంగా అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా ఆయన వచ్చేసారు. దానికి గల కారణం ఏంటంటే రిషికొండ బీచ్ మీద చాలా చర్చలు నడిచినాయి. ఇంతకు ముందున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిగా, అతను ఆ ప్యాలెస్ ని తన సొంత ప్యాలెస్ గా తన సొంత అవసరాలు తీర్చుకునే విధంగా ఉంచుకున్నాడు. దాన్ని రెడీ చేయించుకున్నాడు. ఒక బాత్రూమ్ ఖరీదు కూడా ₹1,00,00,000 వరకు ఉందనేది విమర్శలు ఉన్నాయి. అప్పుడు ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారో పవన్ కళ్యాణ్, ఇతను అప్పుడు ప్రయత్నించాడు లోపలికి వెళ్ళి చెక్ చేద్దామని. అప్పుడు పంపించలేదు, పోలీసులు బయటికి పంపించేసారు ఇతను. అంతేకాకుండా టీడీపీ నేతలు, ఇతర పార్టీ నేతలు కూడా ఆ ఋషికొండ బీచ్ ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు పోలీసులు లోపలికైతే ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం డైరెక్ట్ కాన్వాయ్తో ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి అక్కడికి వెళ్ళి చాలా రకాల పరిశీలనలు అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం చెక్కులు ఊడిపడ్డాయి అనమాట. దానికి మొత్తం చెక్కులు ఊడిపడి పైనుంచి చూసుకుంటే సీఎం గా ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్, పైనుంచి చెక్కులు పడి పాల్ సీలింగ్ ఊడిపోయి వాటర్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే డ్యామేజ్ అయిపోయింది. అది ఋషికొండ బీచ్ లో ఏదైతే కట్టారో ప్యాలెస్, అది చాలా వరకు డ్యామేజ్ అయినాయి అంట. దాన్ని ఇమీడియట్ గా మరమ్మతులు చేసి దాన్ని రిపేర్ చేసి దాని నుంచి ఎలా ఆదాయం పొందొచ్చు అనే దాని మీద అయితే కొన్ని సూచనలు అయితే చేశారు. కానీ ఈ బిల్డింగ్ల మీద ఉన్న కాంట్రవర్సీ, ఈ బిల్డింగ్ మీద ఉన్న ఇది విమర్శలు ఇట్లా కాదు, ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ బిల్డింగ్ ని ఎలా డెవలప్ చేయాలి, దీని నుంచి ఎలా ఇన్కమ్ పొందాలి, గవర్నమెంట్కి ఎలాంటి ఆదాయం వస్తుంది దీని ద్వారా అనేది అయితే ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఇంతకుముందు హరిత రిసార్ట్స్ ఉండేవి, దాని నుంచి 7 కోట్ల వరకు ఆదాయం వచ్చేదంట పర్ ఇయర్. ఇప్పుడు 1.8 కోట్లు కరెంటు బిల్లు వస్తుందంట ఈ బిల్డింగ్ల వల్ల. దానికి డిప్యూటీ సీఎం గారు ఏం చేశారంటే, ఈ విషయం ఇక్కడ కాదు చర్చించేది, ఈ తర్వాత ఫర్దర్గా ఈ బిల్డింగ్ ఎలా డెవలప్ చేయాలి, ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది అసెంబ్లీలో చర్చకైతే ఆయన సూచించారు. ఇది అసెంబ్లీలో చర్చ జరగాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరు కావాలి. ఎందుకంటే ఆయనే రెస్పాన్సిబుల్. అప్పుడు కట్టింది అతనే. 450 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నాడు అంటే, 450 కోట్ల రూపాయలు పెట్టి అది డెవలప్ చేశారు, అదే డెవలప్ చేసే బదులు మంచినీటి మీద ఈ ఫోకస్ పెట్టి ఉంటే, ఈ డబ్బులు అటు కనుక మళ్ళీ ఇచ్చుంటే మంచినీటి సమస్య కొరత పోయేదే కదా అని అప్పుడు విమర్శలు కూడా చేశారు. ఈ ప్యాలెస్ నుంచి ఎలా ఆదాయం పొందాలి, ఈ ప్యాలెస్ ని ఎలా డెవలప్ చేయాలి అనేది అయితే అసెంబ్లీకి సూచించారు. అసెంబ్లీలో చర్చ జరగాలని. దానికి గల కారణం ఏంటంటే, అసెంబ్లీలో అయితే అపోజిషన్ ఉంటుంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వీళ్ళందరూ కలిసి చర్చిస్తే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు, దాని నుంచి ఆదాయం ఎలా పొందొచ్చు, ఫ్యూచర్ లో పర్యాటకులు ఎలా ఆహ్వానించవచ్చు, వాళ్ళు ఎలా వాళ్ళ నుంచి మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది మన రాష్ట్రానికి అనేది అయితే ఆయన ఆలోచన చాలా బాగుంది. ఇది అప్డేటు. ఇదైతే మొత్తం రెన్యువల్ చేయాలని అయితే సూచించారు పవన్ కళ్యాణ్ గారు. ఇలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలానే ఈ ప్యాలెస్లే కాదు, హాస్పిటల్స్, స్కూల్స్, ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయో వాటిని కూడా సందర్శించాలి. అప్పుడు మాత్రమే అధికారులు కూడా ముందుగా వెళ్ళి సమస్యలు క్లియర్ చేస్తారు. మీరు ఇక్కడ ప్యాలెస్కి వెళ్ళారు, చాలా మంచి విషయం అది. అలానే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళాలి, మీరు విజిట్ చేయండి కనీసం అట్లీస్ట్ మంత్లీ 2-3. అలానే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ప్రజలకి న్యాయమైన విద్య అందుతుంది, వైద్యం అందుతుంది. దీని మీద కూడా ఫోకస్ చేస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.